చివరిగా ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రం కోసం మీరు చేస్తున్న త్యాగాలు మీ పెద్దరికం చరిత్రలో నిలిచిపోతాయి, అందులో సందేహం లేదు. కానీ సార్, ఒక్కసారి మీ వెనుక ఉన్న ఆ సైన్యం వైపు చూడండి. రాజకీయాల్లోకి మీరు ఒంటరిగా రాలేదు, లక్షలాది మంది ఆశలను భుజాన వేసుకుని వచ్చారు. రాష్ట్రం బాగుండాలి అన్న మీ ఆశయం గొప్పదే, కానీ ఆ ప్రయాణంలో మీ భుజం కాసిన జన సైనికుడి ఆత్మగౌరవం దెబ్బతినకూడదు. పచ్చ మీడియా పడిపడి భజన చేస్తోందంటే అది మీ మీద ప్రేమతో కాదు, రేపు తమ వారసుడికి కుర్చీ దక్కించుకోవడం కోసం మిమ్మల్ని కేవలం ఒక మెట్టుగా వాడుకోవాలన్న కుతంత్రం మాత్రమే. జర్నలిస్టులుగా, అనలిస్టులుగా మేము చెప్పేవి కేవలం విమర్శలు కావు సార్, ఇవి క్షేత్రస్థాయిలో మేము వింటున్న గొంతుకలు, చూస్తున్న అక్షర సత్యాలు. బాబు గారికి కొడుకు పిచ్చి ఉండొచ్చు, వైసీపీకి కుర్చీ కక్కుర్తి ఉండొచ్చు, కానీ మీకు ఉండాల్సింది జనహితం మాత్రమే కాదు, జన సైనికుడి హితం కూడా. సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు.